కృప సత్య సంపూర్ణమైన దేవ, మహిమ ప్రభావమైన దేవుడు, ఆశ్చర్యకరుడు నీవే, ఆలోచనకర్తలు నీవే, బలవంతుడైన దేవుడు నీవే, నిత్యుడైన తండ్రి నీవే, సమాధానకర్తవు నీవే, నువ్వు రాజుల రాజు నీవే, ప్రభుల ప్రభు నీవే, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవ, నీకు స్తుతి స్తోత్రాలు చేస్తున్నాం. పరిశుద్ధులుగా మమ్మల్ని మీ రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా మీ యొక్క కుమార్తెగా అంగీకరించిన మీకు వందనాలు. తండ్రి కుమారుడు ఘనపరచాలి కాబట్టి మమ్మల్ని కుమారుడు చేసినందుకు వందనాలు. అందుని బట్టి మీ యొక్క సహాయపడడానికి మీరు మాకు ఇచ్చిన శుభదినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి, ప్రభావం అందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఆత్మదేవుని ప్రభావం మహాకాశం పట్టని మహాదేవుని ఆరాధించడానికి ఇచ్చిన కృపకు వందనాలు. ఈ వాక్యం మీది, మేమందరం ఈ వారం ప్రార్థన చేసి ఆత్మను మాత్రం కుమరించండి. అదేవిధంగా మా కొరకు తండ్రి కృపాశం కోసం విజ్ఞాపనం చేస్తున్నాం. ఎందుకనగా మా ఆరాధనను సరి చేయాలని, మా తలంపులు అటు వెళ్లకుండా మమ్మల్ని కలవబెట్టేది ఈ సెల్ ఫోన్ల ద్వారా, బయట కాల్స్ ద్వారా, బయట ఈ యొక్క ఆటంకాల నుండి మమ్మల్ని విడిపించమని ప్రభావ మేము ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటూ మీ కృపను కోరుకుంటూ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు ఆశీర్వదించడానికి మరుగుపరచమని స్తుతి మహిమ ఘనత ప్రభావం పొందిస్తూ యేసు ప్రభు పరిశుద్ధనాడు ప్రార్థించి పూజించున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ కీర్తన 47 కీర్తన మనం చదివిన ఇక్కడ కొరావు కుమారులు ఏం చేస్తారంటే తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నారు. సౌరజనులారా చప్పట్లు కొట్టుడి, వేదములతో దేవుని గురించి ఏం చేయాలి? మనము ఆర్భాటం అంటే సైలెంట్గా ఉండదు. దేవుని మందిరం చేసిన తర్వాత మీ యొక్క స్వరము దేవుడికి వినబడాలి. ఆర్భాటంతో బిగ్గరగా, ఎందుకంటే ఒక వ్యక్తి అతడు స్వస్థత పొందిన తర్వాత ఏం చేసినాడు? గొప్ప స్వరముతో వచ్చినాడు. అతడు ఎవరు? సమరయుడు. యూదులతో అంటే యూదులు సమరయులతో సాంగత్యము షేర్. వారిని ఎలా అంటే అంతరాని వారిగా చూస్తారు. వారికి సమరయులకు యూదులు చాలా దూరం ఉంటారు. మన దేవుడు యూదా గోత్రం సింహము కాబట్టి, యూదా గోత్రంలో నుండి వచ్చినాడు కాబట్టి ఆయన ఈ లోకంలో చూడండి, ఆయన పుట్టిన తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము మత్తయి సువార్త 2 వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినారు. చూడండి, మన దేవుడు రాజుగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో మనుషులు పుట్టిన తర్వాత వాళ్ళు రాజుగా చేయబడతారు. చూడండి, వారు పుట్టిన తర్వాత రాజు ఏం చేస్తారంటే వారు గొప్పవారు అవుతారు. మన దేవుడు సృష్టికర్తనే దేవుడు ఆ యొక్క జ్ఞానము ఎవరికి ఇచ్చిందంటే, ఎవరు కలిగినారంటే వారు తూర్పు దేశపు జ్ఞానులు. వారు గ్రహించినారు యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ. ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ? ఆయనను పూజిస్తామని. చూడండి, అంటే రాజు ఏం చేయబడతాడు? పూజింపబడతాడు, ఆరాధించబడతాడు. చూడండి, ఎందుకంటే ఈ రాజు ఎటువంటి రాజు అంటే, చూడండి మన కీర్తన 47 2వ వచనం. యెహోవా బహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. కేవలం ఇండియాకే కాదు, కేవలం ఒక దేశానికే కాదు రాజు. ఈ రాజు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. అది గ్రహించాలి. చాలా మట్టుకు అంటున్నారు ఇది అమెరికాలో రాజు అనుకుంటారు, అమెరికాలో దేవుడు అనుకుంటారు. కానే కాదు. ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఇంకా దేవాది దేవుడు. ఆయన దేవుడు అనేబడేవారు వీళ్ళు ఒకరు ఉన్నారు.
అనేబడేవారు, కానీ వారు దేవుడు కాదు. చూడండి, ఒక పోలీస్ డ్రెస్ నేను వేసుకున్నాను అనుకో, నేను పోలీసు కనబడుతున్నా? పోలీసులా కనబడతా, కానీ నేను పోలీసును కాను. దేవుడు అన్నవారు ఎట్లుండాలంటే పరిశుద్ధుడు. ఎట్లుండాలంట? పరిశుద్ధత. అందుకనే కీర్తనలు 93:5 వచ్చింది, నీ శాసనంలో ఎన్నడూ తప్పిపోవు. చూడండి, ఆయన శాసనములు, ఆయన చట్టాలు, ఆయన ధర్మశాస్త్రం ఎన్నటెన్నిటికీ తప్పిపోవు. చూడండి, ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నిటికీ ఆ పరిశుద్ధత నీ పరిశుద్ధములకు మందిరములకు ఏంటంట అనుకూలము. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చినారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత గల దేవుడు. అందుని బట్టి ఆ దేవాదేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు యూదుల రాజుగా వచ్చినాడు. అందుని బట్టి ఈ రాజు సర్వభూమికి రాజై ఉన్నాడు. అయితే ఈ రాజును ఏం చేయాలి మనము? చూడండి, ఇక్కడ 6వ వచనం, దేవుని కీర్తించుడి, కీర్తించుడి. 6వ వచనం, దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. చూడండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. ఎన్నిసార్లు? ఆ ఒక్కటే భాగంలో 4 సార్లు చెప్పబడే. చాలా మంది 3 సార్లు చెప్తారు, కానీ ఇది ఒక్కటే కీర్తనలు ఏంటంటే చూడండి, ఒకటే వచనంలో దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. మన రాజును ఆయన ఆరాధనలకు పాత్రుడు, స్తుతికి యోగ్యుడు. చూడండి, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు. మన దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆ దేవుడు అందుకని ఒక పాట పాడింది. ఏ పాట? రాజుల రాజు, రాజుల రాజా హల్లెలూయా. కాబట్టి మన దేవుడు రాజాది రాజు, ప్రభుల ప్రభు. ఆ దేవుని కీర్తించుడి, కీర్తించుడి. అదేంటంటే ఇక్కడ దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడాలి. ఎట్లా పాడాలంట అంటే చాలా ఎట్లా అంటే సంతోషంగా ఆరాధించాలి. మన పాటలు కూడా ఏదో పాడాలని పాడకూడదు, ఉత్సాహంతో పాడాలి. చూడండి, ఉత్సాహంతో పాడిన పాటలే దేవునికి అంగీకార యోగ్యమైనవి. అందుకని నేనంట గొంతెత్తి పాడండి, గొంతెత్తి దేవుని ఆరాధించండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ 7వ వచనం, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడాలి. అంటే రమ్యం అంటే స్వరంతో, మంచి స్వరంతో రమ్యముగా. కాబట్టి మన పాటలు ఎట్లుంటే కలిసి పాడాలి. చూడండి, ఒకళ్ళు రాసుకుంటే ఏం చేయాలంటే మెల్లగా మెల్లగా పాడుతున్నారు. వచ్చిన వారిని ఏం చేయాలి? అనుకరించాలి. అది రమ్యము. చూడండి, కాబట్టి రమ్యముగా కీర్తన పాడుడి. ఇంకా 8వ వచనము, దేవుడు అన్యజనులకు రాజు అయినాడు. ఎవరికంట? సర్వభూమికి రాజు అయినప్పుడు అన్యజనులకు రాజు కదా. అంటే మనం కూడా ఒకప్పుడు అన్యజనులమే. కాబట్టి అన్యజనులకు రాజు అయినాడు ప్రత్యేకంగా రాయబడదు అక్కడ. నిజంగా ఆయన యూదుల రాజుగా ఈ లోకంలో జన్మించినాడు. అయితే అంతకుముందే ఆయన సర్వభూమికి రాజు అయినాడు. మొట్టమొదట ఆయన మొదటివాడు
కడపటి వాడు దేవుడు. ఆయన సర్వభూమికి రాజు. రాజు కంటే అధికారం కలిగిన వాడు. రాజు అంటే ఏంటిది? అధికారము కలిగిన వాడు. రాజు అంటే పోషించేవాడు. రాజు అంటే ఏంటిది? పోషించేవాడు. ఇంకా రాజు అంటే కాపాడేవాడు. శత్రువుల నుండి తన దేశాన్ని, తన ప్రజలను ఏం చేస్తాడు? కాపాడేవాడు. అందుకని రాజులో ఉన్న గుణలక్షణాలు చూడండి. రాజు అంటే పోషించేవాడు, కాపాడేవాడు. అందుకని సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. అంటే మన దేవుడు ఈ యొక్క రాజు సృష్టికర్త, ఇంకోటి ఏంటిది? రక్షణకర్త, అదే కాకుండా సమాధానకర్త, అదే కాకుండా ఆదరణకర్త, అదే కాకుండా ఇంకేంటంటే విశ్వాసములకు కర్త. అంటే కర్త అంటే అర్థం అంటే ఏంటిది? అన్నిటికీ మూలం ఆయనే. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎక్కడుందో చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగినది ఏది? ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. నీ రాజు ఎటువంటి దేవుడు? ఆయన సృష్టికర్త కాబట్టి. కలిగినది ఏదైతే ఉన్నదో ఆయన లేకుండా ఏది లోపల కల నక్షత్రం, సూర్య చంద్ర నక్షత్రం, సముద్రాలు, పర్వతాలు చూడండి, ఆకాశం. ఆకాశం ఆయన సింహాసనం. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశం. అటువంటి గొప్ప దేవుడు సర్వభూమికి రాజు అయి ఉంటున్నాడు. అన్ని జనులకు ప్రత్యేకంగా రాయబడ్డది. అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు. అందును బట్టి నువ్వు నేను ఏం చేయాలి? రమ్యముగా ఆయనకి ఏం చేయాలి? కీర్తనలతో స్తుతించాలి. ఎందుకంటే మన దేవుడు ఆయనకు ఆరాధనలకు కోరే దేవుడు. దూతలు, వరదూతలు, చెరువులు ప్రభుని ఆరాధిస్తున్నాయి. మానక ఎల్లప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నాయి. కానీ ఆరాధన ఎందు దేవుడు తృప్తి చెందక అన్ని జనులైన మనకు మొట్టమొదట దేవుని ఆరాధించే కృపను మనకు క్రీస్తు యేసు ద్వారా మనకేమైంది? కలిగినది. చూడండి ఎలా కలిగినది? ఈ యొక్క యూదుల రాజే ఆయన పుట్టుకలో ఆయన రాజుగా పుట్టినాడు. ఆయన మరణించినప్పుడు కూడా రాజుగా మరణించినాడు. చూడండి యోహాను సువార్త 19:19. యోహాను సువార్త 19 అధ్యాయము 19వ వచనము. మరియు చూడండి ఏం రాసినాడు ఇక్కడ? యూదుల రాజా అని. చూడండి ఆయన యూదుల రాజుగా వర్ణించినాడు. చూడండి అయితే అన్ని జనులైన మనకు దేవుడు, ఆ దేవుడే మనకు రాజు అయి ఉన్నాడు. ఎందుకంటే ఈ యూదుల రాజే నీ కొరకే నా కొరకే ఏం చేసిండు? మరణించవలసి వచ్చినాడు. చూడండి ఈ లోకంలో రాజు మరణిస్తే ఆ యొక్క రాజ్యము శత్రువులకు అప్పగించబడతారు. అర్థమైందా? ఈ లోకంలో ఎవరైనా రాజులు ఉన్నారనుకోండి, ఆ రాజు మరణించినంటే ఆ యొక్క రాజ్యం ఏమవుతుంది? శత్రువులకు అప్పగించబడతారు. శత్రువులకు ఆక్రమిస్తారు. ఇలాగ ఆక్రమిస్తాన్ని తాలిబాన్ ఇలాగ ఏం చేసినారు? ఆక్రమించేసినారు. కానీ ఈ యూదుల రాజు మరణించిన తర్వాత శత్రు యొక్క రాజ్యాన్ని తన రాజ్యంలో చేసుకున్నారు. శత్రు రాజ్యం ఏంటంటే మనమందరం శత్రు రాజ్యంలో ఉంటుంది. ఒకప్పుడు అపవాది మనకు ఒక రాజుగా ఉండే. చూడండి వాని యొక్క హస్తగస్తంలో ఉండేవారం. అందుకనే కీర్తనలు 49:14 వారు పాతాళంలో మంద అంటే మందటి గుంపు కాపరి ఉండే. చూడండి ఈ యొక్క శత్రు అయిన కాపరి మన ఆత్మలకు కాపరిలో ఉండే ఒకప్పుడు ఇక్కడ పాతాళంలో. అయితే పాతాలకు వేదనలు తొలగించి ఈ యూదుల రాజు నీ కొరకై నాకు ఏమైందో మరణించినాడు. అందును బట్టి ఆయన దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. అందును బట్టి ఈ రాజు ఏం కోరుతున్నాడు? చూడండి ఇక్కడ కీర్తనలు
45 10 కాదు, 45 కీర్తన 10 కుమారి ఆలకించుము. ఈ రాజు అతనికి ఏమనుకుంటున్నాడు? ఏమంటున్నాడు? 10 కుమారి ఆలకించు. నీ స్వజనమును అంటే ఎవరు? మన స్వజనం ఏంటిది? అన్ని జనంలో నుండి వచ్చినారు. దానిని మరువు. మీ తండ్రి ఇంటి వారిని మరువు. తండ్రి ఇంటి వారిని తండ్రి ఎవరు? ఒకప్పుడు సాతాను. ఎక్కడుంది మాట? యోహాను సువార్త 8:44. యోహాను సువార్త ఏమంటారు? మీరు మీ తండ్రి అపవాది, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు ఎటువంటి వాడంట? నరహంతకుడు. ఒకప్పుడు మన యొక్క తండ్రి ఎటువంటి వాడు? అందుకని ఇక్కడ రాయబడదు, కుమారి ఆలకించుము, ఆలోచించుము. ఆలకించండి. ఏమి ఆలకించాలి? దేవుని మాటలు ఆలకించు. మరి ఆలోచించమంటే నీ గత జీవితాన్ని ఆలోచించు. ఆలకించాలి దేవుని వాక్యాలు. రెండోది ఏంటిది? ఆలోచించు. దేవుడు నీ జీవితంలో ఏం చేసినాడు? ఇంకేం చెప్తున్నాడు? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని చూడండి. మన యొక్క పాత జీవితాలు ఏం చేయాలి? మర్చిపోవాలి అంటున్నాడు. మన పాత తండ్రిని ఏం చేయాలి? వాడు ఎటువంటి వాడు? వాడు సత్యమందు లేనివాడు, వాడిలో సత్యమే లేదు. వాడు నరహంతకుడు, వాడు దురాశలను నెరవేర్చేవాడు. అటువంటి జనాంగం నుండి దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే చూడండి ఇక్కడ, ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యమును కోరిన అతనికి ఏం చేయాలంట? కాబట్టి మన అంశం ఏంటి? అని మన రాజు ఏ రాజు అంటే యూదుల రాజు. కేవలం యూదులకే రాజా కాదు, సర్వభూమికి రాజే ఉన్నాడు. కేవలం సర్వభూమికి రాజే అంటే అన్యజనులు ప్రత్యేకంగా రాయబడ్డాడు. అన్యజనులైన మనకు కూడా రాజే ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడు? నీ సౌందర్యమును కోరుతున్నాడు. సౌందర్యం అంటే ఏంటిది? రక్షణ అని చూస్తున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చిన రక్షణను తీసుకొని, దేవుని యొక్క ఉల్లాస వస్త్రములు తీసుకొని, దేవుని యొక్క స్తుతి వస్త్రము ధరించుకొని చూడండి. అందుకనే కీర్తనలో 29 మొదటి 2 వచనాలు, దైవ పుత్రులారా. అట్లా మీరు అట్లా చదవకండి, మొత్తం చదవాలి మీరు. ప్రభావం ఆయనకు అరోపించుడి. మనం ఇప్పుడు ఎవరు? మనము ఒకప్పుడు సాతాను పుత్రులం. ఇప్పుడు సంతోష్ ఎవరి పుత్రులు? దైవ పుత్రులము. చూడండి, మన స్థితి మారిపోయింది. ఒకప్పుడు మన ఆత్మలో సాతాను చెరలో ఉండేది. అయితే దేవాది దేవుడు ఏం చేసినట్టే కీర్తన 49:15 వచ్చిన ప్రకారంగా దేవుడు నన్ను చేర్చుకున్నాడు. ఎక్కడి నుండి? పాతాళ వర్షములో నుండి. ఎక్కడి నుండి విమోచించినాడు? మన సర్వలోకంలో ప్రాణాలు ఎక్కడున్నాయి? పాతాళంలో, ఆత్మలో పాతాళంలో. అయితే దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? చేర్చుకున్నాడు. ఎక్కడి నుండి? పాతాళంలో. ఎలాగూ? నీ కొరకై నా కొరకై ఆ రాజు ఏమైనాడు? నీ కొరకై నా కొరకు ఏమైనాడు? సిలువలో రాజుగా మరణించినాడు. ఎలాగ మరణించినాడు? ఆయన రాజుగా పుట్టినాడు, రాజుగా మరణించినాడు. చూడండి, ఎవరి లోపల రాజుగా పుట్టలే. ఎవరైనా పుట్టిందా? నాకదే తెలియదు. చరిత్రలో ఎక్కడ రాజుగా పుట్టినాడు, రాజుగా చేయబడ్డారు.
కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆ రాజాది రాజు ఎదుట బలిపీఠం ఎదుట ఏం చేయాలట? కీర్తన 95:7 కీర్తన 95:7 రండి నమస్కారం చేసి సాగిల పడదాం. ఎందుకు? మనలను సృజించిన ఆయన ఎదుట సాగిల పడాలి. అందుకని ఈ రాజు ఏం కోరుకుంటున్నాడు? నీ వెండినా నీ బంగారంనా కానిక. ఈ లోక సంబంధం అది ఏది కోరుకున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నీ సౌందర్యమును. చూడండి, ఆ సౌందర్యం అంటే ఏంటిది? నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను, నీ ఆరాధనను. చూడండి, ఇది కోరుకుంటున్నాడు. ఆయనకి ఏం చేయాలి? మనము ఏం చేయాలి? సాగిల పడాలి, ఆయనకే నమస్కారము చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము మన పితరైన ఎవరు? సాతాను సంబంధంగా మనం నుండి మనల్ని దేవుడు ఏం చేసి విడిపించి మనకు విడుదల చేసి మనలను స్వాతంత్రంగా చేసినాడు. ఇప్పుడు మన రాజు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు. అందుకనే 145 కీర్తన మొదటి వచనం ఇక్కడ ఒక వ్యక్తి, ఒక రాజు ప్రభుని ఆరాధిస్తున్నాడు. రాజు అయిన నా దేవా, నన్ను నిన్ను కనపరిచేదను. రాజు అయిన నా దేవా అంటారు. నిజంగా ఈ రాజుని దేవుడు అయినాడా? అంటే రాజు ఎట్లుండాలో ఏం కోరుకుంటున్నాడు? ఈ సౌందర్యం కోరుకుంటున్నాడు. అంటే సౌందర్యం అంటే ఏంటిది? ప్రతిష్ట ఆభరణములు, అంటే వినయము విధేయతతో ఆయన సాగిలపడి నీ ప్రాణాన్ని పాతాలో ఉన్న మనలను, మన ఆత్మలను ఏం చేశాడు? దేవుడు మనకు ఈ లోకానికి వచ్చి యూదుల రాజుగా పుట్టి యూదుల రాజుగా మరణించి మనల్ని ఏం చేసిండు? రాజులైనా ఏం చేసినాడు? మన టాపిక్ ఏంటంటే రాజు. మన దేవుడు ఎటువంటి దేవుడు? రాజుల రాజు. ఆ దేవుని ఆరాధించడానికి ఎవరు కాలేదు? సామాన్య ప్రజలు కాదు. అందుని బట్టి 1 పేతురు 1వ అధ్యాయము 2వ అధ్యాయం చూడండి, అక్కడ 9 వచ్చినమా? మన టైటిల్ ఎట్లా చూడండి, మన యొక్క స్థితి మారిపోయింది. మన రాజులైన యాజకం, పరిశుద్ధ జనాంగం. ఎందుకు పరిశుద్ధ జనాంగం చెప్పండి? కీర్తన 93:5 ఆయన పరిశుద్ధ సింహాసనం కూర్చున్నారు. ఆయన సింహాసనం ఎటువంటిది? ఎన్నటికి చదవనమాట తప్పిపో. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగినాం. కాబట్టి ప్రతిష్ట ఆభరణం ధరించుకొని ఆయన ఏదైతే మనం ఏం చేయాలి? సాగిలపడాలి. అలా సాగిల పట్టుకు దేవుని మనకు ఆయన కృపను దయచేయండి కాక. ఆరాధనకు వెళ్దాం. చిన్న పాట పాడుతూ